యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కృపను బట్టి, దయను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నన్నును మా స్థానిక సంఘాన్ని ప్రేమించి ఇవ్వబడుతున్నటువంటి సమయాన్ని బట్టి నేను ముందుగా క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాలు మీ జీవితాల్లో రక్షణ మేలుకరంగాను, మీ ద్వారా దేవునికి ఎల్లప్పుడూ మహింకరంగా ఉండాలన్నది మా యొక్క ఉద్దేశమైనది. కనుక ఈ కార్యక్రమాలని మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుంచి ఒక మాటని మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఈ యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే, మనలో ఉన్న ఆత్మ ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తుందా? నేటి దినాల్లో అనేక మంది ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు, ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. అయితే ఏ విధంగా ఆశ్రయిస్తున్నారు? కేవలము శరీర సంబంధమైనటువంటి ఆలోచనల కొరకు, శరీర సంబంధమైనటువంటి మేలుల కొరకు, శరీర సంబంధమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకున్నట్టు కొరకు దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. కనుక దేని నిమిత్తము మనము దేవుణ్ణి ఎలాంటి ఆసక్తితో ఆశ్రయించాలనేటువంటి సత్యాన్ని కనుక మనం గుర్తించకపోతే నేటి దినాల్లో మనల్ని మోసపరిచేవారు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకనంటే శరీర సంబంధమైనటువంటి ఆశ కొరకు, శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చడం కొరకు కేవలము దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఈ శరీర సంబంధం మీద ఆసక్తి కలిగినటువంటి బిడ్డల్ని మరొక మార్గంలోకి, మరొక ఆలోచనలోకి నడిపించేటువంటి సేవకుల లోకంలో బయలుదేరుతారు. అందుకే వాళ్ళని అబద్ధ బోధకులు అని గ్రంథం తెలియజేస్తుంది. మీలో ఉన్నటువంటి ఆత్మను గూర్చి, మీలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని గూర్చి ఆలోచన చేయకుండా ఆత్మలకు రక్షకుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాల్ని, మన మరణము తర్వాత మన యొక్క ఆత్మను నిత్యము దేవునితో ఆనందించేటువంటి స్థితిని గనక మనము ఆలోచన చేయకపోతే, కేవలం శరీర సంబంధాలుగా మనం ప్రవర్తిస్తే మరి శరీర సంబంధమైన జీవితం ఏంటి అనేటువంటిది కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా బోధించబడింది. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరీ సహోదరులారా, మిమ్మల్ని ప్రేమించి ఈ యొక్క వాక్య భాగాన్ని మేము అందిస్తూ ఉన్నాం. కనుక యెషయా ప్రవక్త వ్రాసినటువంటి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వాక్య భాగంలో కొందరు ఆసక్తిని గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళని మనం ఆలోచన చేస్తే 26వ అధ్యాయం 1వ వచన భాగంలో, ఆ దినమున యోధాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. యోధాదేశములో ఉన్నటువంటి ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల్లో, యూదుల్లో వాళ్ళు ఆలోచించారటండి. ఏమని ఆలోచించారంటే 9వ వచన భాగము, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ప్రభునందు ప్రియులారా, వాళ్ళు ఆలోచించారు, వాళ్ళకి అర్థమైంది, మాలో ఉన్నటువంటి ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయిస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. కనుక నీలో నాలో ఉన్నటువంటి ఆత్మ ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తుందా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. కనుక ఈ వచ్చిన భాగాన్ని ఉద్దేశించి మనిషి 2 భాగాలని దేవుని పిల్లలుగా మనం గుర్తించవలసిన వారు ఉన్నాం. ప్రారంభ మానవుడైనటువంటి ఆదాముని దేవుడు నిర్మించినప్పుడు నేలమట్టితో ఒక రూపాన్ని చేసి దానిలోని దేవుడు తన యొక్క జీవాత్మను ఓదగా నరుడు జీవించాడు. కనుక మనిషి 2 భాగాలని మనందరికీ తెలుసు. ఒకటి శరీరము, రెండోది ఈ శరీరం నడిపించేటువంటి ఆత్మ, అది దేవుడిచ్చాడు. కనుక ఈనాడు మనం ఆలోచన చేయాలి, నేను నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో ఆశ్రయిస్తుందా? అంటే క్రైస్తవ జీవితం అనేటువంటిది కేవలము
శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి దేవుని వెంబడించడం కాదు. నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో వెంబడించాలి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనం ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ జీవించవలసినటువంటి వారు ఉన్నాం. కనుక ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనము గమనిద్దాం. నాలో ఉన్నటువంటి ఆత్మ అనే మాటను మనం గమనించినప్పుడు మనిషి 2 భాగాలుగా మనం గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు మానవుణ్ణి సృజించి ఆ మానవుడు జీవించడానికి కావలసినటువంటి జీవాన్ని ఆయన అనుగ్రహించి మానవులను బ్రతికింపజేస్తూ ఉన్నాడు. కనుక నాలో ఒక ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం శరీరాన్ని చూసి శరీరాన్ని బట్టి మనిషి అనేటువంటి ఆలోచన చేస్తూ చాలామంది జీవిస్తూ వారి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పాడు చేస్తున్నారు. వారి ఆత్మని నిత్య నరకానికి బలైపోయి ఆ బాధపడేటువంటి స్థితిని అనేక మంది నేటి దినాల్లో తెచ్చుకుంటూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, నాలో ఆత్మ ఉందనేటువంటి విషయాన్ని గుర్తించాలి. బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాలు ఆలోచన చేసినప్పుడు గ్రంథములు అనేక మందిని గురించి చెప్పబడ్డాయి. సొలొమోను అనేటువంటి భక్తుడు అంటాడు, సామెతల గ్రంథం 20 వాక్య భాగాన్ని మనం గమనిస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. అంటే నరుల్లో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎవరు పెట్టారంటే దేవుడు పెట్టాడు. ఈ ఆత్మను ఎందుకు పెట్టాడు? ఆత్మ శాశ్వతమైనటువంటిది. దేవుడు శాశ్వతుడు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మ కూడా శాశ్వతంగా ఉంటుంది. శరీరము కొద్ది కాలం ఉంటుంది. యేసుప్రభువారు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో ఈ విషయాలు ఎన్నో బోధించాడు ఆయన. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తుంది అని యేసుప్రభువారు మాట్లాడినటువంటి మాటలు మనం గ్రంథంలో చూస్తాం. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, నాలో ఉన్న ఆత్మ ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయించాలి. అంటే నేను ఆత్మీయంగా దేవుణ్ణి వెంబడించాలి, ఆత్మీయంగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మీయంగా నేను దేవుళ్ళలో కొనసాగవలసినటువంటి అవసరతను పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. దీని ఆలోచన చేస్తూ ఒక 6-7 సంగతులు మనము గ్రంథం నుంచి గమనిద్దాం. దేవుణ్ణి ఆత్మీయంగా నేను, అంటే నాలో ఉన్న ఆత్మ ఆసక్తి కలిగి దేవుణ్ణి వెంబడించాలి లేదా ఆశ్రయించాలి. అలాగ ఆశ్రయించాలంటే నాలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో వెంబడిస్తుందని నాకు ఎలా తెలుస్తుందంటే, మొదటి మాటగా మనం గమనిద్దాము. దేవుని వాక్యము పట్ల నేను ఆసక్తి కలిగి ఉంటే, గమనించండి, దేవుని వాక్యము పట్ల నాకు ఆసక్తి ఉంటే నిజంగా నాలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ఆశ్రయిస్తుంది అని నాకు అర్థమవుతుంది. నేను దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని వాక్యంతో నాకు సంబంధం లేదు, మరి మానవులు కల్పించినటువంటి విధానాలు లేదా మానవుల యొక్క ఆలోచనలే నిజమనుకుని నేను వెంబడించినట్లయితే నేను ఆత్మీయంగా దేవుణ్ణి వెంబడించట్లేదు. అంటే నాలో ఉన్నటువంటి ఆత్మకి ఆసక్తి లేదు అని గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 119 భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమంటున్నాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నాకు మరి బాధలో నెమ్మది కలగజేస్తున్నాను. అంటే వాక్యం బ్రతికిస్తుంది మానవుడిని. వాక్యము దేవుని యొక్క మాట ఆత్మీయంగా బ్రతికిస్తుంది. కనుక నేను దేవుణ్ణి ఆత్మీయంగా, నా ఆత్మ గనక ఆత్మీయంగా దేవుని వెంబడిస్తే నేను మొదటి స్థానం దేనికి ఇస్తానంటే దేవుని యొక్క వాక్యానికి ఇస్తాను. దేవుని వాక్యము గూర్చి పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తుంది. గ్రంథములో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తాం. ప్రారంభ క్రీస్తు సంఘాలని మనం ఆలోచన చేసినప్పుడు బెరయా వారిని గూర్చి గ్రంథం రాసినటువంటి ఒక మాటని గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 17 మరి 10-11 భాగాల్లో పౌలు శీల తెస్సలోనికు నుండి బెరయా ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. ఈ తెస్సలోనికులో ఉన్న వారి కంటే బెరయా వారు దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగిన వారు అని మనకు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము లిఖించబడి ఉన్నది. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికిలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును
అంగీకరించిరి. కాబట్టి బెరయాలో ఉన్నటువంటి వారి యొక్క ఆసక్తిని గనక మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము పట్ల వారు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. కేవలం ఆసక్తికి వినటమే కాదు, వాళ్ళు ఏం చేశారంటే వారు విన్నటువంటి సంగతులు అలాగున్నవో లేవని, పౌలు గారు బోధిస్తేనే అలాగున్నవో లేవని ప్రతిదినం కూడా వారు ఆ లేఖనములను పరిశీలించారు. కనుక వారి విశ్వాసములో ఎంతగానో ఎదిగారు, రక్షణలో వారు కొనసాగారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ఉన్నట్టుగా పరిశీలిస్తూ అర్థం చేసుకుంటూ విశ్వాస జీవితంలో ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో వారు ఆత్మీయంగా దేవుని వెంబడిస్తున్నారు. అంటే వారిలో ఉన్నటువంటి ఆత్మకి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నదని మనం గమనించాలి. ఈనాడు వాక్యానికంటే మానవుని యొక్క ఆలోచనలకి, మానవుని యొక్క ఉద్దేశాలకి ఎక్కువగా విలువిస్తే అది శరీర సంబంధంగా ఆలోచించినట్టు అవుతుంది, కానీ మరి ఆత్మ సంబంధంగా ఆలోచించడం కాదు. పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో ఈ రెండు ఆలోచనలు ఆయన చక్కగా వ్రాసారు. అంటే శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు అని చెప్పారు. మరి శరీరానుసారులు శరీర విషయం మీదే మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును, సమాధానం అని చెప్పబడింది. కనుక నీకైనా నాకైనా నాలో ఉన్నటువంటి ఆత్మ లేదా మీలో ఉన్నటువంటి ఆత్మకి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి లేకపోతే, ఆసక్తితో దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరించకపోతే, ఆ వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాలు కనుక మనలో లేకపోతే మన ఆత్మీయ జీవితము మరి నశించిపోయే స్థితిలో ఉంటుందనే విషయాన్ని గమనించాలని మీకు ప్రేమతో మరి తెలియజేస్తున్నాను. కనుక వాక్యము వినడము అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో ఒక సంగతి మనం గమనిస్తూ ఉంటాం. సమయము సమీపించింది, 3వ వచన భాగంలో అంటాడు, సమయము సమీపించింది గనక ఈ ప్రవచన వాక్యములు వినివాడును, ఇందులో వ్రాయబడిన సంగతులు మరి చదువువాడును, గ్రహించేవాడు, దాన్ని బట్టి అనుసరించేవాళ్ళు ధన్యులని అక్కడ చెప్పబడింది. అంటే 3 మాటలు ఉన్నాయండి అక్కడ. మనం గమనిస్తే దేవుని వాక్యం పట్ల ఆసక్తి నేను కలిగి ఉన్నానని నాకు ఎలా అర్థమవుద్దంటే వాక్యాన్ని ఆసక్తితో వినాలి, విన్నటువంటి సంగతుల్ని గ్రహించాలి, గ్రహించినటువంటి సంగతుల్ని నా జీవితంలో నేను అనుసరించాలి. అప్పుడు దేవుని వాక్యము పట్ల నాకు ఆసక్తి ఉంది, అంటే నాలో ఉన్నటువంటి ఆత్మకి ఆసక్తి ఉందని అర్థమవుతుంది. ఒకవేళ అలా మీరు కనుక ఒకవేళ దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నట్లయితే, చెప్పబడిన వాక్యాన్ని మీరు గ్రహించుకున్నట్లయితే, మరి ఆ యొక్క వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే మీలో ఉన్నటువంటి ఆత్మకి దేవుని పట్ల ఆసక్తి లేదని అర్థం. కేవలం మీరు శరీర సంబంధంగా ఆలోచించి, శరీర సంబంధంగా ఉద్దేశించి దేవుని వెంబడించిన వారు అవుతారు, కానీ ఆత్మీయంగా మీ ఆత్మ రక్షణ కొరకు మీలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో వెంబడిస్తున్నట్టు కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుణ్ణి వెంబడిస్తుందని నాకు ఎలా తెలుస్తుందంటే, నేను వాక్యాన్ని చాలా ఆసక్తితో వింటాను, విన్నటువంటి వాక్యాన్ని నేను గ్రహిస్తాను, గ్రహించినటువంటి వాక్యాన్ని నేను అనుసరిస్తాను. అలా జీవిస్తే నా ఆత్మకి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నదనేటువంటి సంగతిని మనము గుర్తించగలుగుతామని దైవ గ్రంథం చెప్తుంది. దీని గురించి మనకి గ్రంథము ఎన్నో ఉదాహరణలు చెప్పింది. గమనించినట్లయితే యాకోబు చెప్తాడు కదా, మీ ఆత్మలో రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరు స్వాతికముతో అంగీకరించండి అన్నాడు. అంటే వాక్యం పట్ల ఆసక్తి గనక నీకు లేకపోతే, నాకు లేకపోతే ఏమైపోద్దంటే నా ఆత్మ నశించిపోతుంది. ఆత్మను రక్షించేటువంటిది కేవలం దేవుని వాక్యం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అలాగనే అదే వచనాల్లో ఆయన మాట్లాడుతూ 22 అంటాడు, మీరు వినివారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం మీరు ప్రవర్తించండి అని యాకోబు భక్తుడు కూడా గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమించి మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. దాంట్లో మనం నాలో ఉన్న ఆత్మ ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తుందా అనే ప్రశ్న మీద మనం ఆలోచన చేస్తున్నాం. దాంట్లో మొదటి మాటగా మనం గమనించాము, నాలో ఉన్న ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నదని నాకు ఎలా తెలుస్తుందంటే, దేవుని వాక్యం పట్ల నేను ఆసక్తి కలిగి ఉంటాను, చాలా ఆసక్తితో వింటాను,
విన్నదాన్ని నేను గ్రహిస్తాను, గ్రహించిన దాన్ని నా జీవితంలో నేను అనుసరిస్తాను. అప్పుడు మనము ఆత్మీయంగా దేవునిలో ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనము గుర్తించబడతాము. దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. గ్రంథం ఎన్నో మాటలు చెప్తుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినిటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అనే విషయాన్ని దైవ గ్రంథంలో దేవుడు తన భక్తుల ద్వారా జ్ఞాపకం చేసినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. రెండవ మాటని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, రెండవ సంగతి ఏంటంటే, నా ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నది దేవుని పట్లని నాకు ఎలా తెలుస్తుందంటే, రెండో సంగతి మరి క్షేమాభివృద్ధి కలగజేసేటువంటి వాటి మీదే నేను ఆసక్తి కలిగి ఉంటాను. అంటే ఆత్మీయంగా నేను దేవుణ్ణి ఆసక్తి కలిగి వెంబడిస్తున్నాను నాకు ఎలా తెలుస్తుందంటే, క్షేమాభివృద్ధికరమైనటువంటి విషయాల్లో నేను చాలా ఆసక్తి కలిగి ఉంటానని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 14 వాక్య భాగం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. వెంటనే కదండి అనుసరించాలట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. నాలో ఉన్న ఆత్మ ఆసక్తి కలిగి దేవుణ్ణి వెంబడిస్తుందని రెండవదిగా నేను ఎలా గ్రహించగలుగుతున్నాను అంటే, నేను సమాధానము మరియు క్షేమాభివృద్ధికరమైనటువంటి విషయాల యందు ఆసక్తి కలిగి ఉంటాను అనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం చెప్తుంది. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ సమాధానము అనే మాట విషయంలో ఒక మాట మనకు వ్రాసారు. హెబ్రీ పత్రిక 12 భాగం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. నీలో ఉన్న ఆత్మ దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నది అని మనకి ఎలాగర్థమవుతుందంటే, అందరితో కూడా సమాధానము కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వెంబడిస్తున్నటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో సమాధానం అనేటువంటి చాలా అవసరము. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా తన పిల్లలకి సమాధానము అనుగ్రహిస్తాడని గ్రంథం చెప్పింది. యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా జన్మించినప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ఆయన చూడడానికి వెళ్ళినటువంటి ఆ గొర్రెల కాపరలతో మరి చెప్పబడినటువంటి సంగతిలో ఈ మాట మనకు కనపడుతుంది. లూకాసు వార్త 2:14 వాక్య భాగంలో ఉంది. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము అనే మాట చెప్తూ ఆ దేవదూతలు వెళ్ళిపోయినట్టుగా గ్రంథంలో మనం చూస్తాం. అంటే భూమి మీద యేసు ప్రభుకి ఎవరైతే ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నారో వారి జీవితాల్లో ఖచ్చితంగా సమాధానం అనేటువంటి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే, క్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి ఆ సమాధాన స్థితి కలిగినటువంటి మనము అందరితో కూడా సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నా ఆత్మ అటువంటి ఆసక్తి కలిగి ఉన్నదా? ఈనాడు క్రైస్తవ్యంలో సమాధానం లేనటువంటి స్థితిలో అనేక మంది మరి లోకంలో జీవిస్తున్నారు. ఎందుకంటే మనం అందరితో కూడా సమాధాన స్థితి కలిగి ఉండాలి. మన ప్రభువుని దేవుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు ఆరాధనకి వెళ్ళామంటే ఒకరి మీద ఒకరి ద్వేషభావాలు కానీ మరి ఏ విధమైనటువంటి కోపాలు కానీ మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ద్వేషం అనేటువంటిది అపవాది లక్షణం. కనుక ప్రభునందు ప్రియులారా, ఒకటి ఇక్కడ మనకు బోధించబడిన మాట ఏంటంటే, సమాధానము కలిగి ఉండటం ఇది ఆత్మీయ జీవితంలో చాలా భాగంగా చెప్పబడుతుంది. మరి ప్రభుని ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, వారి ఆత్మాసక్తి కలిగి ఉన్నదో వారి సమాధాన స్థితి కలిగి ఉంటారు, వాటి పట్ల ఆసక్తి కలిగి జీవిస్తారని చెప్పబడుతుంది. రెండో మాట ఏం చెప్పబడిందంటే, క్షేమాభివృద్ధికరమైనటువంటి సంగతుల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23 వాక్య భాగం. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగుజేయవు. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఈ సత్యాన్ని ఆయన తెలియజేశారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగుజేయవు. నేను స్వతంత్రుడిని, ప్రభు నన్ను స్వతంత్రుడిగా చేశాడు, పాపములోంచి
అపవాది యొక్క బంధకాలు ప్రభు నన్ను స్వతంత్రులుగా చేశాడు, కాబట్టి నేను స్వతంత్రం కలిగి ఉన్నానని చెప్పి మరి నేనేం చేయకూడదంటే నాకు క్షేమాభివృద్ధి ఏదైతే కలుగజేయట్లేదో వాటికి నేను దూరంగా ఉండాలి. నాకు క్షేమాభివృద్ధి కలగజేసేటువంటి సంగతులు ఏంట్లో వాటిని బట్టి నేను ఆ ప్రభులో ముందుకు కొనసాగాలి. ఉదాహరణకి నాకు స్వాతంత్రం ఉందని నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి అవకాశం లేదు. గ్రంథం చెప్తుంది, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాడు. అంటే నేను ఎప్పుడైతే బాప్తిస్వం పొందానో, ఎప్పుడైతే నా పాప జీవితాన్ని నీటిలో బాప్తిస్వం ద్వారా సమాధి చేశానో, ఇక నాకు పాత ఆలోచనలు, పాత జీవితాలు, పాత ఉద్దేశాలు కాదు. క్రీస్తునందు నేను నూతన సృష్టిగా చేయబడ్డాను. క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు యొక్క ఉద్దేశాలు నా జీవితాల్లో నెరవేర్చాలి. నాకు క్షేమాన్ని కలగజేసేటువంటి సంగతులు ఏమైతే ఉన్నాయో, క్షేమ అభివృద్ధి ఏదైతే జరుగుతుందో వాటి మీదే నా ఆత్మ ఆసక్తి కలిగి దేవుని వెంబడించాలి. కానీ మరి క్షేమాభివృద్ధిని పోగొట్టే సంగతులు ఈనాడు చూడండి, దేవుని నమ్మినప్పటికీ కూడా అనేక మంది వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, చెయ్యకూడనటువంటి పనులు చేస్తుంటారు. క్రైస్తవులు త్రాగకూడదంటే క్రైస్తవులు త్రాగుబోతులా తయారవుతున్నారు. క్రైస్తవులు తప్పుడు మార్గాలు, వ్యభిచారమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదంటే అవి చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమైందంటే నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి చెందదు, క్షమాభివృద్ధి చెందలేరు. కాబట్టి ఈనాడు నాకు స్వాతంత్రం ఉంది కదా అని మన ఆలోచన ప్రకారంగా ఒక సేవకులుగా మేము కానీ, విశ్వాసులుగా మీరు కానీ దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసినట్లయితే, దేవుడు చేయొద్దన్నటువంటి కార్యక్రమాలు మనం ఏదైనా చేసినట్లయితే మనకి క్షేమాభివృద్ధి పొందుకోం. కాబట్టి క్షేమాభివృద్ధి పట్ల ఆసక్తి కలిగి ఉందంటే నా ఆత్మ నేను అటువంటి చెడు కార్యాలు చేయను, అటువంటి తప్పుడు కార్యక్రమాలు నేను చేయను. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నాలో ఉన్న ఆత్మ లేదా మీలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో ఆశ్రయిస్తుందని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే క్షమాభివృద్ధి కలగజేసేటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఉదాహరణకి దేవుని వెంబడించడం, యేసుప్రభు సువార్త చెప్పడం, ఇంకా అనేకమైన కార్యక్రమాలు మనకి గ్రంథంలో చెప్పబడ్డాయి. సంఘంలో పరిచయం చేయటం, ఇవన్నీ కూడా క్షేమ అభివృద్ధిని తీసుకొచ్చేటువంటి సంగతులు. వాటిని నేను చేయట్లేదంటే నా ఆత్మ ఆసక్తి కలిగి లేదని అర్థం. కానీ దేవుడు నీ ఆత్మీయ స్థితిని చూస్తున్నాడు. నీలో ఉన్న ఆత్మ ఏ విధంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నదో మరి ఆయన గమనిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. మూడో సంగతిని మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులరా, నా ఆత్మకి ఆసక్తి ఉంటే నేనేం చేస్తానంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, కృపావరముల విషయంలో ఆసక్తి కలిగి ఉంటాను అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచన భాగం, కృపావరములు నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అన్నాడు. కాబట్టి కృపావరము అనేటువంటిది దేవుడు ఒక్కొక్కరికి ఒక వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. కృపావరములు అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు, నేను ఒక సేవకుడిగా మీకు వాక్యం చెప్పేటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి నా ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి అనేకమైన సంగతులను దేవుని కృపను బట్టి నేను నేర్చుకుంటూ మరి దేవుని పిల్లలకు అనేక మందికి అందించవలసినటువంటి వాడుగా ఉన్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన వారం. అలా మీ జీవితంలో దేవుడు మీకు ఒక్కొక్క అవకాశం ఇస్తూ ఉన్నాడు. మీరు సంఘంలో గొప్ప పరిచయం చేసేవారుగా, లేదా దేవుడు మీకు ఇవ్వబడినటువంటి స్వరాల ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి గీతములు పాడి దేవుని నామమును మహింపరుస్తూ అనేక మందికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ స్వరాల ద్వారా, ఆ పాటల ద్వారా దేవుని నామాన్ని, దేవుని యొక్క క్రీస్తు ప్రభుని గూర్చిన సంగతుల లోకానికి ప్రకటిస్తూ అనేక మందిని రక్షించడానికి పనికొచ్చేటువంటి సాధనాలుగా ఉండాలని దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. కనుక దేవుడు నాకు పాటలు పాడేటువంటి తలంతిస్తే దాన్ని నేను ఆసక్తితో ఇంకా దేవుని కొరకు ఉపయోగించాలి. వాక్యం చెప్పేటువంటి అవకాశం ఇస్తే ఇంకా ఆసక్తితో నా ఆత్మీయంగా ఇంకా దేవుళ్ళో ముందుకు ఇలాగ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడనేటువంటి విషయాన్ని మరి ఈ కృపావరముల విషయంలో గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు ఏ తలంతిని మీకు ఇచ్చాడో దాన్ని దేవుని కొరకు ఎక్కువగా ఉపయోగించాలి. అటువంటి ఆసక్తి మీలో ఉంటే మీరు ఆత్మీయంగా దేవుళ్ళో ఉన్నట్టు, కానీ లేదంటే మీరు శారీరకంగా కేవలం శరీర సంబంధంగానే దేవుణ్ణి వెంబడిస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి విషయాలు దేవునికి అంత ఆసక్తి కాదు, దేవుడు ఇష్టపడ్డు. మరి నిన్ను నన్ను, నీలో ఉన్న ఆత్మ ఆయన ఇచ్చాడు, నాలో ఉన్న ఆత్మ ఆయన ఇచ్చాడు. ఈ ఆత్మ నిత్యం నరకం వెళ్లకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఈ శరీరంలో మన ఆత్మ ఉన్నంత వరకు కూడా మన ఆత్మీయంగా మనం దేవుణ్ణి వెంబడించాలనేటువంటి విషయాన్ని
దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 4వ సంగతిని కూడా ఈ సమయంలో ఆలోచించేద్దాం. ఇతరులకు మేలు చేసే విషయంలో నేను ఆసక్తి కలిగి ఉండాలని గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రభునందు ప్రియులారా, నమ్మినటువంటి మనము లోకానికి మేలుకరమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. శారీరకంగాను అంటే భౌతిక పరంగా మేలు చేయడంలో, ఆత్మ సంబంధంగా మేలు చేయడంలో మనం ఆసక్తి కలిగి ఉండాలనే విషయాన్ని చెప్పబడింది. అది ఎలా వస్తుందంటే లోనున్నటువంటి ఆత్మ గనక ఆ ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో అది మనం నెరవేరుస్తామనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ భాగంలో అంటున్నాడు ఆయన, ఇలాగూ కూడా నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములందరినీ సంతోషపెట్టుచున్నాను. ఇతరులు మేలు కోరేటువంటి ఆలోచన, ఇతరులకి మేలు చేసేటువంటి ఆలోచన ఆత్మీయంగాను భౌతికంగా కూడా పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఒక సందర్భంలో పౌలు గారు సేవకు వచ్చిన వెంటనే ఆయన యెరూషలేము వెళ్ళి అపోస్తలులను కలిసినప్పుడు పేతురు యాకోబులతో సంభాషణ జరిగినప్పుడు వాళ్ళు అన్నారు, మేము సున్నతి పొందినటువంటి వారికి అపోస్తలుగా ఉంటున్నాము, సున్నతి పొందినటువంటి వారికి ప్రభువు మీకు అపోస్తలు అవడానికి అవకాశం ఇచ్చాడని మాకు తెలిసింది. కాబట్టి పాలివారం అంటానికి సూచనగా వారి కుడి చేతిని ఒకరికొకరు చేతులు అందుకుని సూచనగా చేసుకుని ఆఖరిగాలో మాట అన్నారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ భాగం, మేము బీదలను జ్ఞాపకం చేసుకోవడం వలన మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. పౌలు సేవ ప్రారంభంలోనే సేవ చేస్తున్నప్పుడే ఆయనలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆసక్తితో ఆయన వచ్చాడంటే అపోస్తలులు చెప్పారంట, బీదలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి మేలు చేయండి అని చెప్తే అలాగే చేస్తాం, నేను కూడా అటువంటి ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈనాడు దేవుని గురించి బోధించేటువంటి వారు, లేదు దేవుని వెంబడిస్తున్నటువంటి వారు, మేము దేవుని వెంబడిస్తున్నాం, ఆశ్రయిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఆత్మీయంగా మీరు ఆలోచన చేస్తే మరి ఇతరుల పట్ల మేలుకరమైన కార్యాలు చేసేవారు ఉన్నారా? సంఘము ద్వారా వ్యక్తిగతంగా మీ జీవితాలు ఇతరులకి ఆత్మీయంగాను భౌతికంగా, ఆత్మీయ అక్కర్లు భౌతికపరమైన అక్కర్లు మానవుడు కలిగి ఉంటాడు. చేయగలిగినటువంటి కార్యాన్ని మీరు చేస్తున్నారా? యాకోబు అంటాడు 4:17, మేలేనిది చేయనెరిగుండి అలాగూ చేయని వానికి పాపం అన్నాడు. కాబట్టి నువ్వు భౌతికంగా ఎవరికైనా సహాయం చేసే స్థితిలో మీరు ఉన్నట్లయితే, మీలో ఆసక్తి ఉంటే, మీ ఆత్మకు ఆసక్తి ఉంటే మీరు ఖచ్చితంగా చేస్తారు, చేయాలి. అలాగే ఆత్మీయంగా కొంతమందికి సత్యం తెలియక ప్రతిదీ నిజం అనుకుని వెంబడించేటువంటి వారు ఉంటారు. అలాంటి వారికి ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలియజేసి ఆత్మీయంగా వారిని బలపరచవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఆత్మీయమైనటువంటి మేలు చేసేటువంటి కార్యక్రమముల పట్ల నా ఆత్మ, మీలో ఉన్న ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నది లేదో ఆలోచించేయండి. అలా ఉంటే మనం ఆత్మీయంగా దేవుణ్ణి, అంటే మనలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో వెంబడిస్తుందని మనం గుర్తించాలనే సత్యాన్ని దైవ గ్రంథం మనకి తెలియజేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. 5వ మాటని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 5వ సంగతి ఏంటంటే ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. నాలో ఉన్న ఆత్మ ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నదా లేదు చూసుకోవాలి. అంటే నా జీవితము ప్రార్థన కలిగినటువంటి జీవితంగా ఉందా? క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన. దేవునితో ప్రార్థన ద్వారా సహవాసము చేయటం. భక్తుల యొక్క జీవితాలు ఎన్నో మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, నా ఆత్మ దేవుణ్ణి ఆసక్తి కలిగి వెంబడిస్తే నేను ఉదయమనే దేవుణ్ణి ప్రార్థిస్తాను, మధ్యాహ్నం ప్రార్థిస్తాను, సాయంత్రం ప్రార్థిస్తాను, ఇంకా అవకాశం ఉంటే ఎక్కువసార్లు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. భక్తుల జీవితాలు ఎంతో బాధ్యత కలిగినటువంటి భక్తుల యొక్క జీవితాల గ్రంథంలో చెప్పబడ్డాయి. దానియేలు యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి బబులోను రాజ్యంలో ఒక ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు కూడా యథావిధిగా దినమునకు 3 సార్లు దేవుణ్ణి ప్రార్థించి స్తుతించేటువంటి జీవితము కలిగినటువంటి వాడుగా ఆయన కనపడుతున్నాడు. కనుక నా జీవితంలో దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేటువంటి ఆసక్తి నాలో ఉన్న ఆత్మలకు కలిగి ఉన్నామా ఆలోచించేయండి. ఒకటి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, రెండవది కుటుంబంగా ప్రార్థన చేయాలి, మూడవదిగా సంఘములో కలిసి ఆ ప్రార్థన జీవితాల్లో మనం కొనసాగాలి. అటువంటి ప్రార్థన జీవితాలు
మనం కలిగి ఉన్నామా లేదనేటువంటిది మీరు ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో 17వ వాక్య భాగంలో మాట చదువుకుందాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన అంగీకరించును. ప్రభునందు ప్రియులారా, కనీసము మనకు 3 మార్లైనా మనం ప్రార్థన చేసేటువంటి స్థితిని కలిగి ఉండాలని భక్తుల జీవితాలు మనకి జ్ఞాపకం చేస్తాం. అటువంటి ఆసక్తి నేను కలిగి ఉండాలని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన మన జీవితాలు ఎన్నో కార్యాలు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేని కొరకైతే ఆయన ప్రార్థన చేశాడో ఆ కార్యం నెరవేరినట్లుగా మనం ఆ గ్రంథంలో ఆ వాక్య భాగాన్ని బట్టి గమనిస్తూ ఉన్నాం. పేతురు గారిని ప్రారంభ దినాల్లో హేరోదు రాజు పేతురు గారిని సరసాల్లో వేసినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచన భాగంలో చూసినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన దూతను పంపించి సరసాల నుండి అద్భుతంగా ఆయన విడిపించినటువంటి సంఘటన మనం చూస్తాం. కనుక నాలో ఉన్న ఆత్మ లేదా మీలో ఉన్నటువంటి ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో ఆశ్రయిస్తే మనం ఏం చేస్తామంటే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాము. ఆసక్తితో దేవుని ప్రార్థన చేస్తాం. ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన ఫలితాలు గ్రంథములు అనేక మంది భక్తుల జీవితాల్లో చూస్తాం. దేవుడు వెంటనే మనకి సమాధానం ఇచ్చినట్లుగా ఆ భక్తుల యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. 6వ సంగతిని గమనిద్దాం. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో దేవుని వెంబడిస్తే నేనేం చేస్తానంటే దేవుణ్ణి ఆసక్తితో ఆరాధన చేస్తాను. ప్రార్థించడమే కాదు, ఆరాధన చాలా ఆసక్తిగా చేస్తాను. మరి ఆరాధన గూర్చి గ్రంథము ఎన్నో విషయాలు మనకు బోధిస్తూ ఉంది. యేసుప్రభువు వారే దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఆయన బోధించారు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, రెండవదిగా దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన్ని ఆరాధించాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తూ తండ్రి అటువంటి ఆరాధన కావాలనే కోరుచున్నాడని యోహాను సువార్త 4:23-24 వచనాల్లో ప్రభు బోధించిన బోధలో మనం చూస్తాం. కనుక అపోస్తలుడైన పౌలు ఈ ఆరాధన గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచన భాగంలో అంటారు, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. మీరు ఆసక్తి విషయం కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించడం అంటే ఆరాధించడం. కాబట్టి ఆరాధన విషయంలో ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ప్రభు ఆరాధన సమయం ఏ రోజైతే దేవుడు ఆరాధనకి మనకు అవకాశం ఇచ్చాడో, ఏ రోజు ఆరాధించాలని గ్రంథం మనకు తెలియజేస్తుందో, ఆదివారం సంఘ కూడికలో మనం పాలు పొంది దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నాలో ఉన్న ఆత్మ లేదా మీలో ఉన్న ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. అటువంటి ఆరాధన మనం ఎప్పుడు చేస్తామని మనం గుర్తిస్తున్నామంటే నాలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో వెంబడిస్తే ఖచ్చితంగా నేను ఆసక్తి కలిగినటువంటి ఆరాధన జీవితాలని నేను కలిగి ఉంటానని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. అలాగే 7వ సంగతిగా మనం ఆలోచన చేస్తున్నాం, సంఘ పరిచర్య విషయంలో ఆసక్తి కలిగి ఉంటాము. ఎప్పుడని నాలో ఉన్న ఆత్మకి దేవుని పట్ల ఆసక్తి కలిగి వెంబడిస్తే, అంటే నేను కేవలం శారీరకంగా శరీర సంబంధంగా దేవుని వెంబడిస్తే నా ఆత్మకి ఆసక్తి ఉండదు. కానీ నాలో ఉన్న ఆత్మకి దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. అలా ఉంటే నేనేం చేస్తానంటే సంఘ పరిచర్యలో నేను ఆసక్తి కలిగి పని చేస్తానని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కొలస్సీ పత్రికలో ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే 1వ అధ్యాయము 24వ వచన భాగంలో పౌలు అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను అంటున్నాడు ఆయన. క్రీస్తు ప్రభు సంఘము కొరకు ఎంత ప్రయాసపడి ఆయన పరిచర్య చేశారో, అలాగే ఆయన శరీరం అనేటువంటి ఆ సంఘము కొరకు నా వంతు అంటే ఏంటి, సంఘ పరిచర్యలో నాకు ఒక వంతు ఉంది అంటున్నాడు పౌలు. నా వంతు నా శరీరమందు చేస్తాను. మాట్లాడుతుంది ఎవరు? ఆత్మ.
ఆయనలో ఉన్న ఆత్మకు ఆలోచన ఉంది. నా ఆత్మ ఏం చేయాలంటే నా శరీరము ద్వారా నా శరీరమందు ప్రభు యొక్క పరిచర్ని నాకు ఏ వంతు అయితే ఇవ్వబడిందో అది నేను ఆసక్తితో చేస్తానని పౌలు ఆలోచన చేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, 7 సంగతులు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆనాడు యోధా ప్రజల జ్ఞాపకం చేసుకున్నారు, యెషయా గారు మనకు జ్ఞాపకం చేస్తారు. ఏమనంటే నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈనాడు క్రైస్తవులు శారీరకంగా కాదు, శరీర సంబంధంగా కాదు, శరీర సంబంధమైన ఆలోచనల కోసం కాదు ప్రభుని వెంబడించడం. ఈ శరీరాన్ని బ్రతికించి నడిపించడానికి దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మ దేవుడిచ్చింది. ఆ ఆత్మకి దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. అటువంటి ఆసక్తితో దేవుణ్ణి వెంబడించాలి. అలా వెంబడిస్తే ఏం చేస్తామంటే మొదటి మాట దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. రెండోది మరి సమాధానము క్షమాభివృద్ధి కలగజేసేటువంటి సంగతుల్లో ఆసక్తి కలిగి ఉంటాం. మూడవదిగా దేవుడు మనకిస్తున్నటువంటి కృపావరంలో దేవుడు నాకు ఏ తలంతైతే ఇచ్చాడో ఆ తలంతిని ఆసక్తితో దేవుణ్ణి వెంబడిస్తాను. అలాగే నాలుగవదిగా ఇతరులు మేలు కోరే విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటాను. ఐదవది ప్రార్థనా జీవితంలో ఆసక్తి కలిగి ఉంటాను. ఆరవది ఆరాధన జీవితంలో ఆసక్తి కలిగి ఉంటాను. ఏడవది సంఘ పరిచర్లో ఆసక్తి కలిగి ఉంటాను. ఇలా నేను చేస్తే నాలో ఉన్న ఆత్మకి దేవుని పట్ల ఆసక్తి ఉందని అర్థం. ఒకవేళ నేను ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదంటే నాలో ఆసక్తి లేదు. కేవలం శరీర సంబంధమైన ఆలోచన కొరకు నేను వెంబడించేవారుగా ఉంటాను, కానీ నేను ఆత్మీయంగా ఉన్నాను. కానీ నా ప్రభు ఈ లోకానికి వచ్చింది నా శరీరం కోసం కాదు, కానీ నా శరీరాన్ని బ్రతికించేటువంటి నాలో ఉన్నటువంటి ఆత్మ కొరకు ఆయన వచ్చాడు. అటువంటి ఆలోచన మనం గుర్తించి మన ఆత్మరక్షణ కొరకు ఆత్మీయంగా దేవుని వెంబడించాలి. నాలో ఉన్న ఆసక్తి కలిగి నేను చెప్పండి 7 మాటలు గమనించాం. అటువంటి ఆసక్తి కలిగి మనం జీవించాలి. మనం జీవించడమే కాదు, మనం ఇతరులను కూడా ప్రభావితం చేయాలని గ్రంథం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 2వ వచన భాగంలో ఆఖరి మాటను మనం గమనించినట్లయితే పౌలు అంటున్నాడు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడిరి. మనం చదువుకున్న కొన్ని మాటలు, అలాంటి ఆలోచనలు, అలాంటి ఆసక్తి నా జీవితంలో ఉన్నప్పుడు ఇతరులు నన్ను గుర్తిస్తారు, నన్ను గమనిస్తారు. కాబట్టి మన యొక్క ఆసక్తిని చూసి కొరింథీ సంఘాన్ని అంటున్నాడు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడి వారు కూడా ఆత్మీయంగా దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి ఆసక్తి కలిగి మనం ఉన్నట్లయితే ప్రభు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తారనేటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ మాటను చదువుకుని మనము ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 22వ వచన భాగం, ప్రభువు నీ ఆత్మకు తోడైయుండునుగాక అంటున్నాడు పౌలు. కాబట్టి మన ఆత్మకు తోడుగా ఉండాలి. మన ఆత్మీయ స్థితి బాగుంటే మన శరీర స్థితి బాగుంటుంది. మన ఆత్మీయ స్థితి కనుక బాగకపోతే శరీర స్థితి బాగోదు. అందుకని ప్రభునందు ప్రియులారా ఆలోచించేయండి. దేవుని పిల్లలుగా ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారుగా నీలో నాలో ఉన్న ఆత్మ ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నదో గమనించుకోండి. ఆసక్తితో ఆత్మీయంగా దేవుని మనం వెంబడిందాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని కొరకు జీవిందాం. దేవుని ద్వారా ఇహపరమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకుని ప్రభు 2వ రాకల్లో మన ఆత్మ రక్షణ పొంది ప్రభుతో నిత్యం ఉండేటువంటి స్థితిని మనం పొందుకుందాం. అటువంటి కృప, అటువంటి ప్రేమ మనందరి జీవితంలో దేవుడు దయచేయాలని, మన ఆత్మలకు ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుచు ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, చెప్పబడిన సంగతులు నిష్ప్రయోజనము కాకుండా మా జీవితాల్లో మరి రక్షణ దీవెనికరంగాను, మా జీవితాలు మీకు మేలుకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. మమ్మల్ని ప్రోత్సహించిన మా స్థానిక సంఘ బిడ్డల్ని, ఆర్థిక చేతిచ్చిన వారిని, అలాగే ఈ కార్యక్రమాల కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఛానల్ వారిని బట్టి, అలాగే సహకారులందరిని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఎవరైతే వింటున్నారో ఆ బిడ్డల జీవితాల్లో వారి ఆత్మీయ స్థితిని వారు గమనించుకొని వారి ఆత్మ ఆసక్తి కలిగి మిమ్మల్ని వెంబడించి నిత్యత్వానికి వారసులు అవడానికి మీ కృప సహాయం చేయమని మమ్ములను, మా ప్రాంతములను, మా దేశ రాష్ట్ర ప్రజల నాయకులు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు రక్షణ సువార్త ప్రతి ఒక్కరికి అందించబడి ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కొరకు మీ పట్ల ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం చేస్తారని సమస్తాన్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము
పరలోకమందున్నటువంటి మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనములండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనములు.